వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. యుఎస్ వెళ్ళాలనుకున్న చాలా మంది విద్యార్థులు కూడా ఆగిపోవటానికి ఒక కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు కొంతకాలం కూడా అక్కడ ఉండటానికి అసలు అనుమతి ఉండదు. వెంటనే కూడా వెనక్కి వచ్చేయాలి అన్న నిబంధన ఒకటి. మరొకటి ఏంటంటే అసలు వాళ్ళు వీసాలు రిజెక్ట్ అవటానికి కూడా ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రావాలి అన్న రీజన్తో కూడా వీసాలు అనేవి కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. అయితే దీని మీద ఇప్పుడు యుఎస్ కూడా ఒక లాని మార్చబోతుంది. ట్రంప్ ప్రభుత్వం దీంట్లో కూడా కొన్ని సవరణలు తీసుకొని రాబోతుంది. దీనివల్ల ఎవరైతే యుఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారో విదేశీ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇది చాలా ప్లస్గా మారనుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరి ఇది మన ఇండియన్ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ఏలో ఉన్నటువంటి ప్రీ బార్ అసోసియేటర్ భూమిరెడ్డి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం క్లియర్గా కూడా. హలో శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒక కొత్త లా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ లా ఈసారి మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రతి లా కూడా నిరాశపరుస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే ఇది మాత్రం కొంత ఆనందాన్ని పెంచుతుందని చూడాలా? అంటే వాస్తవానికి అయితే అదైతే నిజమే అనుకుంటా అండి. ఇది చాలా మంచి అవకాశంగా ఉంది స్టూడెంట్స్ కి కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకున్న భారతీయ విద్యార్థులకు మాత్రం ఇది మంచి న్యూస్ లాగానే అనిపిస్తుంది నాకైతే. సో ఇదేంటి లేదండి, సింపుల్ గా చెప్పాలంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు మళ్ళా కంట్రీలోకి అమెరికా నుండి వదిలేసి మీ స్వదేశానికి మళ్ళీ రిటర్న్ అయిపోతారా లేదా అనే దాని మీదనే చాలా మందికి వీసా రిజెక్షన్స్ అనేది ఉంటాయి. సో ఆ క్వశ్చన్ అనేది అడగకూడదు, ఆ క్వశ్చన్ అనేది రిమూవ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో కాంగ్రెస్ మ్యాన్ ఎల్విరా ద మారియా ఎల్విరా అనే ఒక కాంగ్రెస్ మ్యాన్ దీన్ని బిల్ ని డిగ్నిటీ యాక్ట్ 2025 ప్రకారం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే దీని ద్వారా చాలా మంది ఉపశమనం దొరికేది భారతీయ విద్యార్థులకి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకుంటాము అంటే చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం తగ్గిపోవడం జరిగింది. అట్లనే వివిధ కారణాల వల్ల అమెరికాకు రాకపోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే వీసా రిజెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ వీసా రిజెక్షన్స్ ఎందుకు నడుస్తుంది అంటే మెయిన్ ఈ క్వశ్చన్ వల్లనే, అంటే మీరు మళ్ళీ మీ స్వదేశానికి వస్తారా లేదా అనే క్వశ్చన్ దాని మీద చాలా మంది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో ఎగ్జాక్ట్ గా కూడా ఈ క్వశ్చన్ ఒక మౌనిక అనే అమ్మాయికి ఎదురైతే మీరు కూడా తెలిసే ఉంటుంది. ఆమె ఇక్కడ ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆమెకి పర్మిషన్ ఉంది. అలాంటిది ఆమె తర్వాత తను తిరిగి కూడా ఇక్కడికి రాకుండా యుఎస్ లోనే ఉండిపోతాను అని చెప్పి ఆమె చెప్పటము వీసా అప్పుడు అందుకు రిజెక్ట్ అవటం కూడా వీసా తను సూసైడ్ చేసుకున్నారు. అవునండి, ఎగ్జాక్ట్ గా ఆ క్వశ్చనే కారణమైంది. ప్లీజ్ కంటిన్యూ. ఆ క్వశ్చన్ అదైతే చాలా బాధాకరం అండి. అంటే సో చిన్న మిస్ మేబీ అంటే చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ అనేది ఉంటది, హోప్స్ కూడా అలానే ఉంటాయి. అమెరికన్ డ్రీమ్ అచీవ్ చేయాలని పాపం ఆమె అలా చేసుకోవడం కూడా మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. అంటే సో మేబీ లైక్ ఇది కాకపోతే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అనేది ఒక ఆలోచించకోకుండా అలా చేసుకోవడం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. అండ్ మెయిన్లీ బికాస్ వీసా రిజెక్షన్స్ అనేది మీరు అన్నట్టు అందరు అనుకున్నట్టు మాత్రం ఇదే మెయిన్ వీసా రిజెక్షన్ అండి. ఇది ఒకేలా రిమూవ్ చేస్తే మాత్రము చాలా మంది భారతీయ విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి రావడానికి చాలా ఎక్కువ హోప్స్ కూడా ఉంటాయి. అయితే శ్రీనివాస్ గారు, ఈ చేంజ్ ఇప్పుడే తీసుకొని రావడానికి దీని వెనక పర్టికులర్ కారణం ఉందనుకోవాలా? ఇప్పుడు మనం ఇండియా నుంచి కూడా చాలా మంది యుఎస్కి విద్యార్థులు వెళ్తూ ఉంటారు. వీళ్ళ వల్ల చాలా డబ్బులు అక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళటం ఆగిపోవటం వల్ల కూడా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఈ డబ్బులు అనేవి ఆగిపోతూ ఉండటం వల్లే విద్యార్థుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు యుఎస్ వెళ్లకుండా వేరే దేశాలకు వెళ్తున్నారు. దానివల్ల అక్కడ ఇండియన్ మనీ కూడా అక్కడికి వెళ్తుంది. మీరు అన్నట్టు మాత్రం 100కి 100% నిజం అండి. అంటే ద సింపుల్ నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ ఇయర్ భారతీయ విద్యార్థులు అమెరికన్ ఎకనామిక్ కాంట్రిబ్యూట్ చేసిండే సుమారు $8 బిలియన్, అంటే 48,000 కోట్ల రూపాయలు ఫీజు రూపంలో లేకపోతే ఇక్కడ ఉన్న లివింగ్ ఎక్స్పెండిచర్ బుక్స్ రూపంలో మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇక్కడ 48,000 కోట్ల రూపాయలు, అంటే చిన్న చిన్న రాష్ట్రాల బడ్జెట్ మైన. సో ఇది ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ సుమారు 3 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు రావడం జరిగింది, ముఖ్యంగా భారతదేశం నుండి. అట్లనే ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుండి 60,000 మందికి పైగా రావడం జరిగింది. సో దీని ద్వారా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే సుమారు 43% ఈ తగ్గిపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం, అంటే సుమారు ఇప్పుడు వచ్చిన పరిస్థితులు అయితే 30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం జరిగింది ఈ స్టూడెంట్ వీసా మీద. అంటే ఎంతగా యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎకనామీ కానీ ఎంతగా ఎఫెక్ట్ అయిందో ఒకసారి మీరు ఇమాజినేషన్ కి మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఈవెన్ లైక్ సో ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా క్లియర్ గా చెప్తుంది, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. బయట నుండి వచ్చి ఇక్కడికి చదువుకోవడం వల్ల ఎకనామీ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ సస్టైన్ అవుతున్నాయి, ఇది లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాము అనేది. సో మేబీ ఆ బెటర్ అండర్స్టాండింగ్ వల్లనే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇలాంటి రూల్స్ అనేది సడలించడం జరుగుతూ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఇంటెంట్ టు లీవ్ కాన్సెప్ట్ కూడా మారటం వల్ల
తర్వాత జరగనున్నటువంటి పరిణామాలు ఏంటి విద్యార్థి జీవితంలో? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత కాలం ఉండొచ్చు ఏంటి? అండ్ అండి మామూలుగా ముందు ఏముండేదంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఒకటి ఉండేదండి ముందు. అంటే నార్మల్ గా F1 వీసా మీద ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టూడెంట్ స్టేటస్ మెయింటైన్ చేసేంత వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. సో కానీ ఇప్పుడు కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ స్టూడెంట్ వీసాస్ ని కూడా లిమిట్ చేస్తా రావడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని రోజులు చదువుకుంటున్నారు, లేకపోతే మీరు ఎన్ని రోజులు దాన్ని చదువుకున్న తర్వాత సంవత్సరమా 3 సంవత్సరాలు ఎన్ని రోజులు మీరు వర్క్ చేస్తారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ వీసా అనేది కానీ వీసా స్టేటస్ అనేది కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ అంటే ఇవ్వకోకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఆ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ వీసా ఇష్యూ చేస్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు చదువుకోవాలనుకుని 2 సంవత్సరాలకి మీకు వీసా ఇష్యూ చేస్తారంట. సో దీని ద్వారా ఏమైపోతుంది అంటే ఓకే వీసా ఇష్యూ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏమైతుంది ఇంటెంట్ టు రిటర్న్ అనేది క్లియర్ గా వాళ్ళకు కనపస్తుంది. అందుకే ఇంటెంట్ టు లీవ్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ టైం అనేది తీసుకుంటారు. దీంట్లో వాళ్ళు ఒకవేళ 1 సంవత్సరమే చదువుకొని ఇంకో సంవత్సరంలో కూడా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోగలిగితే తర్వాత అక్కడ ఉండిపోవచ్చా ఏంటి? ఉండిపోవచ్చు అంటే కొన్ని అవకాశాలు ఉన్నాయంటే మామూలుగా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనేది ఉంటుంది. అంటే మనం చూసుకునే H1B కానీ ఇవన్నీ మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఫ్రీ. అంటే ఒక్కసారి కంట్రీలోకి వచ్చిన తర్వాత దెర్ ఆర్ మెనీ వీసాస్ అదర్ వీసాస్ అనే ఎంప్లాయ్మెంట్ కానీ ఫ్యామిలీ బేస్డ్ కానీ లేకపోతే H1Bs కానీ ఇలాంటి వివిధ వీసాస్ అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం. సో కానీ F1 వీసా మీద మాత్రము లిమిట్ చేస్తూ అంటే మీరు ఇక్కడికి రండి చదువుకొని అంటే మీరు వేరే వీసా ఆపర్చునిటీస్ ఉంటే మీరు చూసుకోండి లేదా రిటర్న్ వెళ్ళిపోండి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారండి. అంటే సింపుల్. అంటే దీని ప్రకారం అయితే ఎవరైనా గనక ఒకవేళ డెఫినెట్ గా US లోనే ఉండాలి అక్కడ ఉద్యోగం చేసి డాలర్స్ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఏదో ఒక మార్గం అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఇప్పుడు దీనివల్ల. తప్పకుండా లీగల్ గా మనం వచ్చేసి తప్పకుండా దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ అండి. అంటే సింపుల్ గా ఇప్పుడు మనం చూసుకున్న H1B వీసాస్ లో కూడా సడలింపు అనేది తీసుకొని రావాలని చూస్తున్నారు. అంటే ముందులాగా ఇప్పుడైతే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు H1B వీసాస్ కూడా మనకు కావాలి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ కానీ మన కంట్రీలోకి వస్తేనే మన ఎకనామీ సస్టైన్ అవుతుంది, లేకపోతే ఎకనామీ ఇంకా గ్రో అవుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా క్లియర్ గా చూస్తున్నాం. అంటే ఈవెన్ మనం కూడా చూసుకుంటే ముందులాగా కూడా ఇప్పుడు మనకు షాక్స్ అయితే పెద్దగా కనపడడం లేదు గత అక్టోబర్ 1 మంత్ అక్టోబర్ కానీ నవంబర్ కానీ. సో మెయిన్లీ బికాస్ మన మీద కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రొఫెషన్స్ మీద కానీ కొంచెం షిఫ్ట్ అయింది అని అయితే పాజిటివ్ గా షిఫ్ట్ అయింది అని అయితే కనిపిస్తుందండి ప్రస్తుతానికి. అంటే డెఫినెట్ గా కూడా విదేశీ విద్యార్థుల అవసరం ఎంత ఉందని కూడా ట్రంప్ గుర్తించారు అనుకోవాలి. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అండి. అంటే ఎవరైనా గుర్తించాల్సిన అవసరం అండి. ఎందుకంటే మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న ఇక్కడికి వచ్చి మనం వర్క్ చేయడం వల్ల ఎకనామీ అనేది ఎంత గ్రోత్ అవుతుందో మనకు క్లియర్ కట్ గా మనము ఫిగర్స్ లో మనం తెలుస్తుంది. ఈవెన్ లైక్ అదర్ దాన్ దట్ మనం వచ్చి ఇక్కడ చదువుకోవడానికి 48,000 కోట్ల రూపాయలు మనం ఫీజు రూపంలో అమెరికన్ ఎకనామీకి డబ్బులు ఇచ్చాం. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ భారతీయ విద్యార్థులు వివిధ ప్రపంచంలో ఉన్న విద్యార్థులు అవసరం అనేది క్లియర్ గా తెలుస్తుంది కదండి. సో అయితే ఈ శ్రీనివాస్ గారు ఈ లా ఎప్పుడు ఆమోదం పొందనుంది, ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనుకోవాలి? ఇది అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పారు. అంటే ఈ డిగ్నిటీ యాక్ట్ ప్రకారం కాంగ్రెస్ మెన్ ఈమెకు సుమారు ఒక 20 మంది కాంగ్రెస్ మెన్ మద్దతు రూపంలోనే ఇది బిల్ పెట్టడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు మేబీ ఇది పాస్ అయితే మాత్రం కాంగ్రెస్ లో మేబీ లైక్ 2 or 3 months లో మాత్రం ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. రైట్. అయితే ఫైనల్ గా శ్రీనివాస్ గారు నేను ఏం అడుగుతానంటే ఇప్పటి వరకు కూడా US వెళ్ళాలంటే కూడా ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది భయపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకునే ఫెసిలిటీ లేదు. సరే నీకు ఏమైనా ఫ్యూచర్ కోసం హోప్ ఉంటుందా అంటే అసలు అక్కడ ఉద్యోగమే చేసుకోకుండా నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెనక్కి రావాలంటున్నారు. దీనికి బదులు వేరే కంట్రీస్కి వెళ్ళండి అని ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే USకి అదర్ కంట్రీస్కి పంపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అటువైపే కౌన్సిల్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత ఇప్పుడు విద్యార్థులు USకి రావచ్చా గతంలో లాగా ఏంటి? నేను ఒక్కసారి అంటే మై థంబ్ రూల్ ఈజ్ ఆల్వేస్ దిస్ అండి. ఎప్పుడైనా కానీ మనం లీగల్ గా లేకపోతే బోనఫైడ్ గా ఇక్కడ కంట్రీలోకి రావాలి అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు. దే వోంట్ బి ఎనీ ఇష్యూస్ అని అయితే నేను చెప్తాను. అంటే సో కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయిన తర్వాత కొన్ని రూల్స్ అనేది అటు ఇటుగా జరుగుతుంటాయి అంతే. సో దాని అనుగుణంగా మనము మార్చుకొని మన అప్లికేషన్స్ మార్చుకొని మనం కంట్రీలోకి రావాలి తప్ప అంటే ఇల్లీగల్ రూట్స్ లో కానీ వివిధ రూట్స్ లో రావడం అనేది కరెక్ట్ గా కాదనైతే నేను కూడా ఎవ్రీ టైం నేను ఒకటే చెప్తాను, కష్టానికి తప్పకుండా సో అమెరికన్ డ్రీమ్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది అయితే నేను నమ్ముతానండి. రైట్.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ డిస్కషన్లో మాతో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. యా, సో ఇక అమెరికాలో ఇంటెంట్ టు లీవ్ కాన్సెప్ట్ అనేది కూడా మారుతుంది. ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అంటే ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఒకసారి కనుక వాళ్ళకి వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు మీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత వెంటనే కూడా మీరు వెనక్కి రావాలని చెప్పి కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక మీద వీసాలు అప్పుడు కూడా ఈ పరిస్థితిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. ఎక్కువగా కూడా అమెరికా వెళ్ళే వాళ్ళలో కూడా భారతీయ విద్యార్థులు ఉంటారు. డాలర్స్ కళ ఇటు ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. సో ఇక నుంచి వాళ్ళకి దీనివల్ల కూడా ఏంటంటే ఇంకొంచెం వెసులుబాటు, అదేవిధంగా గతంలో లాగా కొంత పరిస్థితులు మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కీప్ వాచింగ్ యూటీవీ.